హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం వినాయక వ్రతకల్పం గురించి తెలుసుకుందామండి. అంటే వినాయక చవితి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ వినాయక చవితి కథలో వినాయకోత్పత్తి, విఘ్నేశ ఆధిపత్యము, ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట, అలాగే సమంత కోపాఖ్యానం, ఈ 4 కథలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటి నుంచి చివరి దాకా ఈ కథను వినండి. ఈరోజు మనం ఈ విఘ్నేశ్వరుని కథ చదువుకుందాం. ఈ వినాయక చవితి వ్రతకల్పం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చండి. మొట్టమొదటి నుండి చివరి దాకా తప్పకుండా ఈ 4 కథల్ని వినండి. విఘ్నేశ్వరుని కథ ప్రారంభం. సూత మహాముని సౌనికాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును వాటి వివరణములను చెప్పదొడంగెను. పూర్వము గజరూపమును గల రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర తపమునర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొనుమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఎదురమందే నివసించి ఉండమని కోరెను. భక్త సులంబుడగు ఆ పరమేశ్వరుడు అతని కోరిక దీర్ప గజాసురుని ఉదరముందు ప్రవేశించి సుఖమున నుండెను. కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసురుడు గర్భస్థుడగుట తెలుసుకుని రప్పించుకుని మార్గము కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, మహాత్మా, నీవు పూర్వము భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా ఒక ఉపాయంతరముచే నా పతిని రక్షింపుము అని విలపింప శ్రీహరి ఆ పార్వతిని నోరడించి పంపే. అంతా హరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలొక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటల సన్నాయిలు దాల్చి గజాసురపురం బుజొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా గజాసురుడు విని వారిను తన చెంతకు పిలిపించి తన భవనమునందు ఆడింప వినియోగించును. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్ర విచిత్ర కరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానందభరితుడై మీకేమి కావలినో కోరుడొసంగెదనైన హరివాణిని సమీపించి, ఇది శివుని వాహనమునొగ నంది, శివుని కనుగొనుటకే వచ్చే, కావున శివునొసంగు మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరంగి తనకు మరణమే నిశ్చయం అనుకొనుచు తన గర్భస్థుడగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపుమని ప్రార్థించెను. విష్ణుమూర్తికి అంగీకారం తెలుప అతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై